హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ అనేవి 7 టైప్స్. ఏంటివి? అండ్, ఆర్, నాట్, నాండ్, నార్, ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్. మళ్ళీ ఇవి 3 టైప్స్ ఆఫ్ సబ్ డివిజన్గా డివైడ్ అవుతాయి. బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, అదర్ గేట్స్. బేసిక్ గేట్స్ అంటే అండ్, ఆర్, నాట్. యూనివర్సల్ గేట్స్ అంటే నాండ్, నార్. అదర్ గేట్స్ అంటే ఎక్స్ఆర్, ఎక్స్నార్. అదర్ గేట్స్ని స్పెషల్ గేట్స్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈచ్ గేట్ యొక్క సింబల్, బూలియన్ ఎక్స్ప్రెషన్, అలాగే ట్రూత్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ గేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గేట్స్లో ఫస్ట్ గేట్ అండ్ గేట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ గేట్ యొక్క సింబల్ని డ్రా చేసుకుందాం. దీని అండ్ గేట్ యొక్క సింబల్ అనమాట. దీస్ ఆర్ 2 ఇన్పుట్స్ అండ్ ఇది అవుట్పుట్. ఇన్పుట్ నేను ఏ అండ్ బిగా రిప్రజెంట్ చేసుకుంటున్నా, అలాగే అవుట్పుట్ని వై. దీన్ని 2 ఇన్పుట్ అండ్ గేట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇట్ హ్యాస్ 2 ఇన్పుట్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ 2 ఇన్పుట్ అండ్ గేట్. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ అండ్ గేట్. అండ్ గేట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? మల్టిప్లికేషన్. ఇప్పుడు ట్రూత్ టేబుల్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ పాసిబుల్? ట్రూత్ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ పాసిబుల్ అవుతాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది? దెర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్. లాజిక్ గేట్స్ ఇన్పుట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్. సో దెర్ ఈజ్ ఎ రిలేషన్ 2 పవర్ n. n మీన్స్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. సో 2 పవర్ n is equal to 2 square because we have 2 inputs. So total 4. 2 square means 4. So total possible inputs in 4. So now we write inputs 0 0 0 1 1 0 1 1. We also know AND gate అనేది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? మల్టిప్లికేషన్. సో 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. ఇప్పుడు అనేది మనం అండ్ గేట్కి 0 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలా పర్ఫామ్ అవుతుంది? 0 into 0 0 ఎలా? సో దీని యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇప్పుడు బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది మనం దేనికి మధ్య రాస్తాం. ఇన్పుట్స్ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ అవుట్పుట్ మీద బేస్ అయ్యింది. దాని యొక్క ఆపరేషన్ని ఇండికేట్ చేస్తూ మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. హియర్ అవుట్పుట్ ఏముంది? వై ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్స్ ఏ అండ్ బి. ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది? మల్టిప్లికేషన్. సో వి రైట్ హ్యాస్ ఏ ఇంటూ బి. అండ్ గేట్ యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ అనమాట ఇది. y is equal to a into b. Now we discuss next basic logic gate, OR gate. OR gate ఒక సింబల్. దీన్ని 2 ఇన్పుట్ OR gate అనొచ్చు. ఎందుకు? ఇట్ హ్యాస్ 2 ఇన్పుట్స్, 1 అవుట్పుట్. సో దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ 2 ఇన్పుట్ AND gate. And I representing inputs as a and b and output is y. OR gate ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? ఎడిషన్ ఆపరేషన్. సో నౌ we discuss the about truth table. This is the symbol. Earlier we discussed that we have 4 inputs, 4 possible inputs, same as this 2 power n. How many inputs? 2 inputs, 2 square. So possible inputs any? 4. 0 0 0 1 1 0 1 1. OR gate అనేది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? ఎడిషన్ ఆపరేషన్. సో ఈ పర్ఫామ్ ఎడిషన్ ఆపరేషన్ ఫర్ దీస్ ఇన్పుట్స్. 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 1. This is the truth table of OR gate. And now we discuss about the boolean expression for OR gate.
y is an output, we already know, and a and b are inputs. What is the operation? Addition. Boolean expression దేనికి రాస్తాం? based on inputs, outputs and their operation. A plus b. And the last basic logic gate, not gate మనం కాంప్లిమెంట్ గేట్ అని కూడా అనొచ్చు. కాంప్లిమెంట్ ఆర్ ఇన్వర్టర్ అని కూడా అంటాం. ఇప్పుడు నాట్ గేట్ ఒక సింబల్ చూద్దాం. ఇన్పుట్ని నేను ఏ అని, అవుట్పుట్ని వై అని రిప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి? 1 నెంబర్. సో వీ నో ఆల్రెడీ రిలేషన్ 2 power n, n ప్లస్ number of inputs 2 power 1 is equal to 2. How many number of possible inputs? 2. So 0 1 1. నాట్ గేట్ అనేది ఓన్లీ కాంప్లిమెంట్ చేస్తుంది ఇన్పుట్ని. అంటే 0 ఇస్తే 1 ఇస్తుంది, 1 ఇస్తే 0 ఇస్తుంది. ఇప్పుడు ఈ నాట్ గేట్ యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. y is equal to a bar. Next we discuss about universal gates. Okay, universal gates we already know. Universal gates means NAND and NOR. ఇప్పుడు NAND గేట్ గురించి తెలుసుకుందాం. NAND గేట్ ఒక సింబల్. NAND గేట్ అంటే AND గేట్ ప్లస్ నాట్ గేట్. ఇది NAND గేట్ ఒక సింబల్. దీన్ని ఇంకోలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో నేను ఇన్పుట్స్ని ఏ అండ్ బీగా రిప్రజెంట్ చేసుకుంటున్నా అండ్ అవుట్పుట్ని వైగా రిప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ బబుల్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే నాట్ గేట్ని. దాన్ని నేను ఆర్ అని పెట్టి కొంచెం నాట్ గేట్ అనేది అర్థమయ్యేలా గీసా. సింబల్ ఇలా అయినా గీయొచ్చు, ఇలా అయినా గీయొచ్చు. అండ్ NAND గేట్ అనే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? అండ్ ఆపరేషన్ ప్లస్ నాట్ గేట్. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కనుక 2 ఇన్పుట్స్ NAND గేట్ ఇది. సో మన పాసిబుల్ ఇన్పుట్స్ ఎన్ని? 4. we already know n అంటే ఎన్ని? నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 power n. సో 2 square is equal to 4. సో ఇక్కడ మనం ఇన్పుట్స్ అనేవి రాసుకుందాం. ఇప్పుడు 0 0 0 1 1 0 1 1. when we given inputs 0 0 0 0 ఇచ్చినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది NAND గేట్? ఫస్ట్ AND గేట్ పర్ఫామ్ చేస్తుంది. AND అంటే మల్టిప్లికేషన్. we already know AND గేట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? మల్టిప్లికేషన్. సో 0 0 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు 0 into 0 ఎంత? 0. నాట్ గేట్ ఏం పర్ఫామ్ చేస్తుంది? ఇన్వర్టర్. నాట్ గేట్ని ఇన్వర్టర్ అని కూడా అంటాం. అంటే 0 ఇస్తే 1 ఇస్తుంది, 1 ఇస్తే 0 ఇస్తుంది. ఇదే కదా నాట్ గేట్ ఒక ఆపరేషన్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? 0. 0 అనేది నాట్ గేట్కి ఇన్పుట్లో వెళ్తుంది. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో మనం 0 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఫైనల్గా 1 వచ్చింది. సో 0 0 ఇచ్చినప్పుడు 1. అలా మిగతా 3 ఇన్పుట్స్కి. సో 0 1 ఇచ్చినప్పుడు 1, 1 0 ఇచ్చినప్పుడు 1, 1 1 ఇచ్చినప్పుడు 0. సో I will give one more explanation for inputs 1 1. 1 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలా పర్ఫామ్ అవుతుంది? AND గేట్ అంటే we already know మల్టిప్లికేషన్. 1 into 1 1. సో నాట్ గేట్కి మనం ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 0. సో అవుట్పుట్ ఈజ్ 0. See 1 1 output is 0. Now we write the Boolean expression for this NAND gate.
y is equal to, we already know y is an output, a and b are inputs. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, అండ్ నాట్. సో అండ్ మీన్స్ మల్టిప్లికేషన్, a into b whole bar. So next we discuss about another universal gate, NOT gate. NOR gate అనేది NOR gate ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఆర్ గేట్ ప్లస్ నాట్. ఆర్ అంటే ఎడిషన్ ఆపరేషన్. ఇప్పుడు దీని యొక్క సింబల్ని చూద్దాం. ఏ, బి అండ్ వై. ఇన్పుట్స్ అనేవి ఏబీగా రిప్రజెంట్ చేస్తున్న, అవుట్పుట్ అనేది వైగా. ఈ సింబల్ని ఇంకో రకంగా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, output is y, inputs are a and b. So 2 square, how many number of inputs possible, 4. 0 0 0 1 1 0 1 1. This is truth table. This is symbol. మనకి 0 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, when we given inputs are 0 0. OR gate, we already know, earlier we discussed. OR gate, which operation perform addition, 0 plus 0 0. Not means inverter. Input 0 is the output ఏమొస్తుంది, 1. So as it is for other inputs, 0 1 means, okay, I will give explanation for one more example. When we given inputs are 0 1, 0 1 ఇచ్చినప్పుడు ఆర్ గేట్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుంది, 0 plus 1 1. 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆర్ నాట్ గేట్ ఎలా పర్ఫామ్ అవుతుంది, 0. వి ఆల్రెడీ నో, 1 ఇస్తే 0 ఇస్తుంది, 0 ఇస్తే 1 ఇస్తుంది, నాట్ గేట్. సో ఇక్కడ ఆర్ గేట్ అనేది అవుట్పుట్ 1 వచ్చినప్పుడు అది ఇన్పుట్లో వెళ్తుంది నాట్ గేట్కి. సో నాట్ గేట్కి 1 ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 0. సో 0 1 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 0. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ అదర్ ఇన్పుట్స్. 1 0 ఇచ్చినప్పుడు 0, 1 1 ఇచ్చినప్పుడు 0. దీనికి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ నాట్ గేట్. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ నార్ గేట్కి బూలియన్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం, ఏ ప్లస్ బి హోల్ బార్. See here, NAND గేట్ ఒక ఇన్పుట్స్ అదే అవుట్పుట్స్, అలాగే AND గేట్ అవుట్పుట్స్ ఇన్వర్సల్ అవుతాయి. 0 into 1 వస్తుంది, 1 వస్తే 0 ఉంటుంది. ఎందుకంటే NAND అనేది AND గేట్ యొక్క ఇన్వర్టర్ అనమాట, AND ప్లస్ నాట్. సో AND గేట్ ఒక అవుట్పుట్స్ అనేవి NANDలో చేంజ్ అయ్యి వస్తాయి. అంటే 0 వస్తే 1 వస్తుంది, 1 వస్తే 0s వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఫర్ ఆర్ గేట్స్ అవుట్పుట్స్ ఏమని, 0 1 1 1. నార్ గేట్ చూడండి, 1 0 0. సో ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ కాంప్లిమెంట్ ఏమొస్తుంది, నార్ గేట్ యొక్క అవుట్పుట్ 0 1 1, దానికి కాంప్లిమెంట్ ఏంటి, 1 0 0. ఇప్పుడు అదర్ గేట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్పెషల్ గేట్స్ గురించి తెలుసుకుందాం. సో అదర్ గేట్స్ అంటే మనకి ఏముంటాయి, 2 ఉంటాయి, ఎక్స్ఆర్ ఒకటి, ఇంకోటి ఎక్స్నార్. ఫస్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చూసుకుందాం. ఎక్స్ఆర్ ఒక సింబల్, ఇన్పుట్స్ని ఏ అండ్ బిగా రిప్రజెంట్ చేస్తున్నా, అలాగే అవుట్పుట్ని వై అని రిప్రజెంట్ చేస్తున్నా. దీన్ని 2 input XOR గేట్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇట్ హ్యాస్ 2 inputs అండ్ ఓన్లీ 1 అవుట్పుట్. దీన్ని సింబల్, ఇట్ హ్యాస్ 2 inputs. సో రిలేషన్ ఏంటిది, 2 power n. n అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, 2 square ఈజ్ ఈక్వల్ టు 4. 4 పాసిబుల్ ఇన్పుట్స్ ఉంటాయి ట్రూత్ టేబుల్లో, 0 0 0 1 1 0
1 1. ఇప్పుడు 0 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తాయి? 0 XOR గేట్. ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఆర్ అంటే ఏంటి? ప్లస్ ఎడిషన్. 0 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 ఫర్ XOR gate 1 plus 1 is equal to 0. Boolean expression is బూలియన్ ఎక్స్ప్రెషన్ దేనికి రాస్తాం? అవుట్పుట్కి ఇన్పుట్కి దాని యొక్క ఆపరేషన్ని ఇండికేట్ చేస్తూ y is equal to a XOR b. Now other gate XNOR. ఇప్పుడు XNOR ఒక సింబల్ చూద్దాం. XNOR సింబల్ ఎలా అయినా గీయచ్చు, లేదా ఇలా అయినా గీయచ్చు. XNOR అంటే నథింగ్ బట్ XOR ప్లస్ నాట్ గేట్ ఈజ్ ఈక్వల్ టు XNOR. బబుల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? నాట్ గేట్ని ఇండికేట్ చేస్తుంది. ఇన్పుట్స్ని ఏ అండ్ బి దగ్గర రిప్రజెంట్ చేసుకుంటున్నా, అవుట్పుట్ని వై అని రిప్రజెంట్ చేస్తున్నా. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ XNOR. నౌ ట్రూత్ టేబుల్. సో ఇప్పుడు ఇన్పుట్స్ రాసుకుందాం. 0 0 0 1 1 0 1 1. అవుట్పుట్ ఏంటి? XOR ఒక ఇన్వర్టర్. XNOR అనేది XOR ఒక ఇన్వర్టర్. అంటే జీరోస్ ఉన్న చోట 1 అవుతుంది, 1 ఉన్న చోట జీరోస్ అవుతుంది. సో 1 0 0 1. This is the output of the XNOR. This is the explanation about the gates, truth tables and Boolean expressions. Thank you for watching. If you have any doubts, please comment me. Please subscribe and like my channel. Thank you.